హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్కి సైడ్ కుట్లు ఎలా వేయాలో చూద్దామండి. సైడ్లో ప్లస్ గుర్తు వచ్చేటట్టు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్లో నుంచి 8.25కి మార్క్ చేసుకుంటున్నాను. టోటల్ వెస్ట్ వచ్చేసి 33 డివైడెడ్ బై 4 చేస్తే 8.25 వస్తుంది. ఇక్కడ కాజా పట్టీ దగ్గర కాజాని వదిలేసి 8.25కి మార్క్ చేసుకోవాలండి. ఉక్సు పట్టీకి మాత్రం ఉక్సు పట్టీని కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ వెస్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, దాని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా మార్క్ చేసుకున్న దగ్గర పట్టుకొని ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను ఎమ్మింగ్ పట్టీ వేసాను. ఆ ఎమ్మింగ్ పట్టీని ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ పెట్టుకుందాము. తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ లూజింగ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోండి. ఇక్కడ చంక దగ్గర కూడా ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుందామండి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా స్టిచ్ వేయాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ రఫ్ ఇచ్చుకోవాలండి. రఫ్ ఇచ్చుకోకపోతే కుట్లు అనేటివి ఊడిపోతాయి. ఇక్కడ కింద వెస్ట్ దగ్గర కూడా ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా రఫ్ ఇచ్చుకున్నాక ఇక్కడ చూడండి, ప్లస్ మార్క్ మనకు వచ్చింది. ఈ విధంగా రావడం వల్ల చెస్ట్ దగ్గర మనకు టైట్ అవ్వడము, చంకలో టైట్ అవ్వడం అనే ప్రాబ్లం రాదండి. చూడండి, లైన్ కూడా స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఇంకొక స్టిచ్ వేద్దామండి. ఒక పాదం డిస్టెన్స్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3-4 స్టిచెస్ వేసుకోవాలండి. చూడండి, స్టిచెస్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయండి.